నంద్యాలలో టీడీపీకి రెబల్ బెడద. నంద్యాల ఉప పోరుకు షెడ్యూల్ విడుదల అయింది. ఇంతలోనే పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు షాకింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బెడద తప్పదనే మాట వినిపిస్తూ ఉండడం. భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీకి ఆ వర్గం నుంచే షాకులు తగలనున్నాయనే మాట వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏవి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగనున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. భూమా నాగిరెడ్డి వారసులను ఓడించడమే లక్ష్యంగా సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఏవి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపునే ప్రచారం చేస్తూ వస్తున్నాడు. అయితే భూమా బ్రహ్మానందరెడ్డి తరపున కాదు. ఇదే ఇక్కడ కామెడీ. తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాలలో చాలా మంది తిరుగుతున్నారు. అయితే వారెవరూ భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని అనుకోవడం లేదు. భూమా వారసులకు ఒక దెబ్బ పడాలని వీరు కోరుకుంటున్నారు. తమ రాజకీయాలు, తమ వ్యవహారాలు సాఫీగా సాగిపోవడానికి భూమా వారసులు ఓడిపోవడమే మేలని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. భూమా అఖిలప్రియతో సుబ్బారెడ్డికి వివాదాలు తారాస్థాయికి చేరి చాలా కాలం అయ్యింది. వీళ్ల గొడవ ఆస్తుల విషయమై అని తెలుస్తోంది. మరి వీరి మధ్య చంద్రబాబు నాయుడు పంచాయతీ అయితే చేశాడు, కానీ బాబు పంచాయతీలు చేస్తే అవేవి తెగే వ్యవహారాలు కాదు. దీంతో సుబ్బారెడ్డి అఖిలప్రియ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనేంటో తెలియజెప్పాలని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అఖిల ప్రియను చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం నేతలు తమ మాట తీరుతో అదరగొడుతున్నారు. ఆమె ప్రచారం తప్ప మరేం చేయడానికి లేదు. పంపకాలన్నీ వేరే వాళ్ళు చూసుకుంటారు తప్ప అఖిల ప్రియకు ఆ విషయంలో హక్కులు లేవు అన్నట్లుగా చేసేశారు. డబ్బు భూమా ఫ్యామిలీది, అథారిటీ వేరే వాళ్ళది అన్నట్టుగా తయారైంది వ్యవహారం. దీంతో నంద్యాల టీడీపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి కూడా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగితే రచ్చ పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.